హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే 7:30కి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇంటి దగ్గర నుంచి వీడియో తీయడం కుదరలేదు కాబట్టి ఫుల్‌గా రెడీ అయ్యేది ఉంది కాబట్టి వీడియో తీయలేదు. ఇంకా కార్‌లో ఫ్రీగానే ఉన్నాను కాబట్టి కార్‌లోనే వీడియో తీస్తున్నాను. అసలు ఎక్కడికి వెళ్తున్నామంటే జడ్చర్ల పక్కన ఉన్న మిడ్చల్ విలేజ్‌కి అయితే వెళ్తున్నాము. సో, మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ది మ్యారేజ్ ఉందన్నమాట. సో, ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా మ్యారేజ్ వచ్చేసేమో జడ్చర్లలో కాబట్టి ఒక 1 అవర్ అయినా టైం పడుతుంది. సో, ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దామనేసి సాయామృత రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఇది హైవే పక్కనే ఉంటుందన్నమాట. సో, మేమైతే దోస ఎవరికి ఏది ఇష్టమో అదైతే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. చాలా బాగుండే ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా నచ్చాయి నాకైతే. దీంట్లోకి దోస అయితే ఇంకా చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉండే. దీంట్లో గ్రీన్ చట్నీ అయితే ఇంకా అమేజింగ్. చాలా బాగా నచ్చింది. నాకు ఈ టిఫిన్ తిన్న తర్వాత కాఫీ లేదా టీ తాగకపోతే అసలు టిఫిన్ తిన్నట్టే అనిపించదు. సో, నేను ఫినిషింగ్ టచ్ అయితే టీతో ముగించేసాను. మళ్ళీ ఎర్లీగా తొందరగా రీచ్ అయిపోవాలి టైంకి అనేసి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిపోయే ముందర మాకైతే జడ్చర్ల హైవే మీద అయితే చాలా ఒక 1 అవర్ వరకైతే ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సొచ్చింది. అసలు ముందే సమ్మరు. అది కాక ఇంకా కార్‌లో కూర్చుండిపోయాక చాలా వేడికి ఇంకా పిల్లలైతే వామిటింగ్స్ చేసేసుకున్నారు. చాలా ఇరిటేషన్ అనిపించిందనమాట. అక్కడ హైవే మీద ఏదో లోడెడ్ లారీ అనేది క్లచ్ అనేది పోయిందనేసి చాలా సేపు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇంక ఈ ట్రాఫిక్‌లో అయితే ఈ సమ్మర్‌లో కూర్చోవడం అంటే పెద్ద తలనొప్పి. ఇంకా ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయాక మళ్ళీ తొందరగా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కూడా అయిపోయింది. మేము వెళ్ళేసరికి అక్కడ పెళ్ళైపోయినాక అక్కడ అమ్మాయి, అబ్బాయి అయితే ఇంకా తలంబ్రాలయితే పోసుకుంటున్నాం. మొత్తానికైతే ఫంక్షనల్‌కి అయితే రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్ళి కూర్చుండిపోయాము. ఇంకా మేము లోపలికెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరైతే జీలకర్ర బెల్లం పెట్టేసుకొని తలంబ్రాలయితే పోసేసుకొని ఇక్కడ అమ్మాయి, అబ్బాయి అయితే ఇంకా అరుంధతి నక్షత్రం అయితే చూపించడానికైతే తీసుకెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. చాలా ఫెసిలిటీస్ అయితే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా నచ్చాయి. ఇంకా మొత్తానికైతే పెళ్ళి మొత్తం అయిపోయాక ఇంకా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఒకరి తర్వాత ఒకరము అందరం కలిసి. ఇక్కడ వీళ్ళ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరైతే మమ్మల్ని చాలా బాగా పలకరించారు. చాలా బాగుండే పెళ్ళి అయితే. ఇంక పెళ్ళి అయితే మనం వెళ్ళామంటే మొత్తం ఫొటోస్ మొత్తం పెళ్ళి అయిపోయాక లాస్ట్‌గా మనకు గుర్తొచ్చేది ఫుడ్ కదా! ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే అదిరిపోయిందనమాట. చికెన్, మటన్, మజ్జిగ ప్రతీదీ పెట్టారనమాట. ఇంకా వెజ్‌లో అయితే సాంబార్ అండ్ పప్పు, గుత్తి వంకాయ, బగారా రైస్, ఫ్రైడ్ రైస్ అన్నీ పెట్టారు. ఫైనల్‌గా ఇక్కడ ఒక డిజర్ట్ అయితే పెట్టారనమాట. నాకైతే డిజర్ట్ అయితే అస్సలు నచ్చలేదు స్వీట్ అయితే. దానికి బదులు ఐస్ క్రీమ్ పెట్టినా బావుండు అనిపించిందనమాట. మీకు గనక ఈ డిజర్ట్ పేరు తెలిస్తే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఈ జ్యూస్ ఏంటో అసలు అర్థం కాలేదు. అండ్ వీడియో గనక నచ్చినట్లయితే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.